పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.
జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రియజనమా, త్వరపడి రండి ప్రియజనమా, త్వరపడి రండి ప్రియజనమా. రండి వేగండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు. రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియజనమనుచు. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుని స్తుతులర్పించగరారండి. ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి. రారండి రండి ప్రభు దీవెన పొందండి. జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. స్వాగతం, సుస్వాగతం, సుమధుర స్వాగతం. పాతిక వసంతాల గురుత్వం, గురుత్వ దీక్షలో పాతిక వసంతాలు. అలుపెరుగని గురుత్వ యాగం, అలసటెరుగని పాతిక వసంతాల గురుత్వ సేవలు. అహరహరం సువార్త ప్రబోధం. పల్లె పట్టణ పరిధి లేకుండా ప్రభు సేవలో తరిస్తున్న గురుశ్రీ కాకర్ల అంతోని రాజు గారి గురు పట్టాభిషేక రజత జూబిలి వేడుకలకు వచ్చేసిన మన ప్రియతమ కాపరి మేపరి కర్నూలు పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 పూల అంతోని గారికి, నల్గొండ పీఠాధిపతులు మహాగణ శ్రీ గోవింద్ జోజి గారికి, సింహపురి పీఠాధిపతులు మహాగణ శ్రీ ఎండి ప్రకాశం గారికి, ఓరుగలు పీఠాధిపతులు మహాగణ శ్రీ ఉడుముల బాలగారికి, హేలాపురి పీఠాధిపతులు మహాగణ శ్రీ పొలిమేర జయరావు గారికి, కుటుంబ సభ్యులకు, గురువులకు, బ్రదర్లకు, కన్యాశ్రీలకు, మడవాసులకు, స్నేహితులకు, బంధువులకు, అశేష క్రైస్తవ జనావళికి మా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవుడు అంటేనే కృతజ్ఞత కలిగి ఉన్నవాడు అని అర్థం. కృతజ్ఞత అనేది లేనివాడు ఎప్పటికీ కూడా క్రీస్తు అనుచరుడు కాలేడు,
క్రైస్తవుడుగా పరిగణింపబడలేడు. మన విశ్వాసాన్ని బట్టి మనకు తెలుసు, మనకున్నటువంటి ఈ ఆకారం, ఈ దేహం దేవుడిచ్చిన వరం. అలా ఇలా కాకుండా స్వయంగా తన చేతులతోనే తన రూపంలో మనల్ని సృష్టించాడు. ఇంతకంటే ఇంకేం కావాలి ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి? కేవలం మట్టితో చేయబడి తిరిగి మట్టి అయిపోయే దేహమే కాదు, మనం పీల్చే ఈ యొక్క ఊపిరి, మనలో ఉన్నటువంటి యొక్క ఆత్మ ఆ దేవుడి నుండి మనం అరువు తెచ్చుకున్నదే. ఆ దేవుడే స్వయంగా తన ఊపిరిని మనిషిలో పోసి జీవాన్నిచ్చాడు, ప్రాణాన్నిచ్చాడు. మరి ఇంతకంటే ఏం కావాలి దేవునికి కృతజ్ఞతగా కలిగి జీవించటానికి? మనకేదో గొప్ప అర్హతలు ఉన్నాయి, యోగ్యతలు ఉన్నాయి అని కాదు. ఉదారంగానే, ఉదారత్వంగానే ఆయన నీవు నన్ను ఎన్నుకొనలేదు, నేనే నిన్ను ఎన్నుకొన్నానని ప్రసాదించిన ఈ గురుత్వాన్ని బట్టి మరి ఒక గురువు ఎన్ని విధాలుగా దేవునికి కృతజ్ఞతగా కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా తన సేవకు అభిషేకించటమే కాకుండా 25 సంవత్సరాలుగా తనను దీవించి నడిపించినటువంటి ఆ ప్రభువుకు కృతజ్ఞతలు కలిగి ఉండటం ఎంతో సమంజసం. ఆ కృతజ్ఞతను ఇన్ని విధాలుగా మరి సంతోషంతో, ఆనందంతో కొనియాడటం మరెంతో గర్వకారణంగా ఉంటూ ఉంది, ఎంతో సమంజసంగా ఉంటూ ఉంది. ఇది ఈనాడు మన సహోదరుడు అంతోని రాజు ఇదే స్ఫూర్తితో, ప్రేరణతో తాను తల్లి గర్భం నుండి జన్మించినది మొదలు మరి తన సేవకు పిలుచుకొని మలుచుకొని అభిషేకించినటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. గత 25 సంవత్సరాలుగా తను అనేక విధాలుగా దీవించి నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ కృతజ్ఞతల పండుగ, ఈ పరంపర అన్నది కేవలం ఫాదర్ అంతోన్ రాజు గారికే పరిమితం కాదు. అబ్రహామును దీవిస్తూ యావే ప్రభు చెప్తాడు, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదించెదను, నీ పేరు మహా గొప్పది అగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు అని. దేవుడు తాను ఎన్నిక చేసి అభిషేకించినటువంటి ప్రతి గురువు తాను దేవుని యొక్క దీవెనను పొందటమే కాదు, ఏ విధంగా యావే ప్రభు అబ్రహాముకు వాగ్దానం చేసి ఉన్నాడో అదే రీతిగా ప్రతి గురువు కూడా ప్రభు యొక్క దీవెనను పొంది తాను అనేక మందికి ఒక దీవెనగా రూపొందుతూ ఉన్నాడు. అందుకే గత 25 సంవత్సరాలుగా ఎందరెందరికో మనందరికీ ఒక దీవెనగా ఫాదర్ అంతోన్ రాజు గారిని దేవుడు అభిషిక్తుడిగా మనకు ప్రసాదించినందుకు వారితో ఐక్యమై మనందరం కూడా ఆ దేవుని కీర్తిస్తున్నాము, ఆయనకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ విధంగా 25 సంవత్సరాలుగా మన సహోదరుడు అంతోన్ రాజు ఫాదర్ గారు తాను అభిషిక్తుడై ఈ యొక్క గురుత్వంలో అనుక్షణం దేవునికి సేవలు అర్పిస్తున్నటువంటి ఈ తరుణంలో మనందరం కూడా ఇక్కడ చేరి ఈ కృతజ్ఞత పూజాబలి ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతలు సమర్పించుదాం. పవిత్రమైనటువంటి కృతజ్ఞత పూజాబలిలో మనందరం కూడా యోగ్యమైన విధంగా పాల్గొనాలని చెప్పి మనల్ని అయోగ్యులుగా చేసేటువంటి సకల విధములైన పాపముల నుండి, దోషముల నుండి మనను శుద్ధి చేయమని అందరం లేచి నిల్చొని పశ్చాత్తాపంతో ప్రార్థించుకుందాం. దేవుని క్షమాపణ కోసం అర్థిద్దాం.
నీకి చేసినావు మా పాపిని ద్రోహిని కరుణ చూపి పాపిని ద్రోహిని కరుణ చూపి సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నత దేవునికి మహిమని పాడుదా భూమి జనులందరికీ శాంతి శుభములు అనుచు మహోన్నత దేవునికి మహిమని పాడుదా భూమి జనులందరికీ శాంతి శుభములు అనుచు శాంతి శుభములు అరుణనుచు శాంతి శుభములు అరుణనుచు అయిన సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గలవో పిత మమ్మేలు మా రాజా అయిన సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గలవో పిత మమ్మేలు మహారాజా నీకే స్తుతి నీకే మహిమ గణారాధన నీకే స్తుతి నీకే మహిమ గణారాధన మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 Gloria, 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 Gloria.
సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసుడా సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసుడా నీకే స్తుతి నీకే మహిమ ఘనారాధన నీకే స్తుతి నీకే మహిమ ఘనారాధన ఆ స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమ ఘనారాధన నీకే స్తుతి నీకే మహిమ ఘనారాధన ఆ స్తుతులన్నీ ప్రభు నీకయ్యా గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ దేవా, సకల వరముల ప్రదాత, మా ఉనికిని మేము కలిగి ఉన్న సమస్తమును మీ నుండే పొందితిమి. గడిచిన 25 వసంతములు మీ గురుత్వ సేవలో మీ యాజకుడు కాకర్ల అంతోనిరాజుకు అనేక బాధ్యతలు అప్పగించి అవి అన్నీ నిర్విఘ్నముగా జరుగునట్లు దీవించితిరి. మీ అపార ప్రేమకు చిహ్నములైన ఈ దానములను అనుగ్రహములను మేము సదా ప్రేమించగలుగునట్లు కడవరకు ఈ గురుతర బాధ్యతలలో కడు జాగరూకతతో మంచి ఆరోగ్యముతో జీవించినట్లు వారిని దీవించుమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించెడి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనము నుండి 7వ వచనము వరకు. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు జాతులకు న్యాయమును కొనివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికి పాట్లుపడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయమును కొనివచ్చును. నిరాశ చెందక
నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయమును నెలకొల్పును. ద్వీపములు ఇతని బోధన కొరకు ఎదురుచూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను. భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దాని మీద నరులకు ప్రాణమొసగెను. దాని మీద సంచరించు వారికి జీవమును దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: ప్రభుడనైన నేను నిన్ను పిలచితిని, నీకు బలమునొసగితిని, రూపమునిచ్చితిని. నీవు న్యాయమును నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతినిగాను నియమించితిని. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుతువు, బందీలను చెర నుండి వెలుపలికి కొనివత్తువు, చీకటిలో ఉన్న వారిని కారాగారము నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు. నీకే వందనములు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకోబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపములకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమించబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములు పునర్వారి చేత్తో అతడు సౌమ్యముగా ఉండుగలను. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపములకు కూడా బలులను అర్పించవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతట వారు పొందలేరు. ఆరోనిని వలె దేవుడి పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనంతట తానే తనపై హెచ్చించుకోనలేదు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను: నీవు నా కుమారుడువు, నేడు నీకు తండ్రి నైతిని. మరి ఒక చేట దేవుడు ఇట్లు చెప్పెను: మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడువై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము మాట్లాడుము, నీవు నాతో మాట్లాడుము. మాట్లాడుము మాట్లాడుము,
పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది, ఆయన నామము పవిత్రమైనది, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువునందు భయభక్తులు కలవారి మీద ఆయన తన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా వించెను. అధిపతులను ఆసనముల నుండి పడత్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దాన ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధనల ద్వారా దేవుడు మన పాపములను మన్నించుదురుగాక. ఆమేన్. ఇంత ఘనంగా, ఇంత ప్రకాశవంతంగా, ఇంతమంది ప్రజల, గురువుల, పీఠాధిపతుల సమక్షములో ఈ పండగ చేస్తున్నామంటే కథోలిక గురుత్వము ఎంత విశిష్టమైనది, ఎంత ప్రత్యేకమైనదో మనము ధ్యానించి ప్రార్థించాలి. అన్ని మతాలలో పూజారులు, ఇమాములు, అర్చకులు ఉన్నారు. ప్రొటెస్టాంట్లు అయ్యగారులు ఉన్నారు, అమ్మగారులు కూడా ఉంటున్నారు. పాత నిబంధనలో కూడా యాజకులు ఉన్నారు. వీటన్నిటికంటే క్రీస్తునాథునేందు ప్రియులారా కథోలిక గురుత్వము, క్రీస్తు ప్రభు వాటన్నిటినీ పరిపూర్తి చేసి తానే యాజకుడై, ప్రప్రధాన యాజకుడై ఆ ఘనతను, ఆ అంతస్తును మట్టి మనుషులకు ఇచ్చి దానిని తన పేర నిర్వహించమని దీవించారు. ఈనాడు మరియమాత పలికిన స్తోత్ర గీతమును చక్కగా పాడి మన వెండి గురువు అంతోన్ రాజు గారు వినిపించారు. కానీ మరియమాత మాటలను తన మాటలుగా చేసుకొని ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను అని ఈరోజు గుండె మీద చేయి వేసుకొని తాను గురుత్వాన్ని ఏదో కాకతాళీయంగా పొందటం కాదు, దేవుని ఉచిత అనుగ్రహం వలన పొందటం మాత్రమే కాదు, 25 సంవత్సరాల జీవితం కూడా ఆయన నాకు తోడు నీడగా లేకపోతే నేను జీవించి ఉండేవాడిని కాదు అన్న
మరియమాత వినయ విధేయత భావముతో ఒకవైపు, ఇంకొక వైపు మరియమాత పాడిన ఈ స్తోత్ర గీతము మామూలు స్తోత్ర గీతము కాదు, ఒక విప్లవ గీతము. వినయ విధేయతతో పాడిన ఒక ఆనంద గీతముతో పాటు వీర వనితగా ధీర స్త్రీగా ఆమె సర్వశక్తిమంతుడు నాయడల గొప్ప కార్యములు చేశాను. దీనిలోనే జూబిలీ పరమార్థమంతా ఇమిడి ఉందని నేను భావిస్తున్నాను. కనుక ఈనాడు మనము కథోలిక గురుత్వ విశిష్టత దాన్ని అర్థం చేసుకునే ఈ సమయంలో గురువులకే పాలక పునీతుడైన భక్త జాన్ మరేవియాని గారు అన్నారు, మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము కథోలిక గురుత్వాన్ని అర్థం చేసుకోలేము. మొదటి 2 పట్టణాలు కూడా ఈరోజు విన్నాము. ప్రభువు ఉచితముగా దయచేసిన అనుగ్రహము, ఆయనే నన్ను అభిషేకించను. ప్రజలలో నుండి ఎన్నుకొనబడి గురుత్వాన్ని ఎవరికి వారు ఆపాదించుకోలేరు. చివరికి యేసు ప్రభు కూడా తన గురుత్వాన్ని తనకు తాను ఆపాదించుకోకుండా పరలోక తండ్రి ఆపాదించటం వలన తాను నిత్య యాజకుడైనాడు, మనందరికీ ప్రధాన గురువు అయినాడు. కనుక క్రీస్తుతో పాటు మనమందరం కూడా ఇలా వినయ మనస్కులతో తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక హెబ్రీయులకు రాసిన లేఖ 2వ పట్టణంలో మనం విన్నాము. అజ్ఞానము వలన దోషంలో నడుచు వారితో అతడు సౌమ్యముగా ఉండగలడు. కనుక ఈ విధముగా నేను యెషయా ప్రవక్త గ్రంథంలో 42:6 అధ్యాయము, ప్రభుడునైన నేను నిన్ను పిలిచి తిని, నీకు బలమునొసగి తిని, రూపమునిచ్చి తిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. ఈ విధముగా అసలు ఏమి లేనితనము, నథింగ్నెస్ ఆఫ్ మై సెల్ఫ్ బిఫోర్ గాడ్ టు బి ఆర్డైన్డ్ హిస్ ప్రీస్ట్. కనుక ఇంతమంది గురువులు ఇక్కడికి రావటం కూడా వారంతా గురుత్వపు పరమార్థాన్ని గ్రహిస్తూ దాన్ని జీవిస్తూ ముందుకు మున్ముందుకు, పైకి పైకి, లోనికి లోతుకి, లోతైన జలాల్లోకి 3వ సహస్రాబ్దిలో పునీత జాన్ పాల్ గారు చెప్పారు, లోతైన జలాల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం తెలంగాణలో లేని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి, మారుతుంది. చాలామంది భయపడి ఒడ్డొడ్డుకే ఉంటున్నాము, లోపలికి వెళితే మునిగిపోతామని. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉంటున్న మనము, ఇంకా కొద్దిమంది వారమే క్రైస్తవులమైన మనము ఇంకా లోతు జలాలకు వెళ్ళటానికి భయపడుతున్నాము. ప్రభు నీ మాట మీద వెళ్తామని పేతురు ధైర్యంతో చెప్పి ముందుకు వెళ్ళాడు. కానీ మనలో చాలామంది వెనుకాడుతూనే ఉన్నాము. కనుక ఈ ప్రస్తుత సమయంలో గురువులు కూడా తమ గురుత్వాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ ఒక చాలా ఉన్నత చదువులు చదివిన ఒక కథోలికుడు ఈ మధ్యలో నా దగ్గరకు వచ్చి చాలామంది గురువులను చూశాడు. అతను గురువులు, మనుషుల్లోనే రకరకాల మనుషులు ఉన్నారు, గురువులు కూడా ఈ లోతైన జలాల్లోకి వెళ్ళాలంటే భయపడుతూ కొన్నిసార్లు కొంత ముందుకు పోయేనికి వస్తే ఈ విధంగా ప్రజలకు తగ్గట్టుగా పరిచర్య చేయలేకపోతున్నారని నాతో పంచుకుంటున్నాడు. తన జీవిత కాలంలో ఆయన 80 సంవత్సరాలు దాటింది, 5 రకాల గురువులను చూశాను నేను అంటున్నాడు. ఏంటిది? మొదటిది, చాలా వినూత్నంగా ఆలోచిస్తారు. పల్లెకి పంపితే పల్లెకి తగ్గట్టుగా, పట్టణానికి పంపితే పట్టణానికి తగ్గట్టుగా క్రియేటివ్ ఇన్నోవేటివ్ మైండ్తో తమదైన ముద్రను విచారణలో వేసి వారు విశ్వాసులను దృఢపరుస్తూ విశ్వాసులు కాని వారికి క్రీస్తు సందేశం అందించడానికి ప్రయత్నిస్తున్నారు. క్రియేటర్స్, ఇన్నోవేటర్స్ అని చెప్పాడు. ఈ విధంగా రెండవది ఇమిటేటర్స్ అన్నాడు. ఇమిటేటర్స్ క్రొత్తగా ఏమి ఆలోచించరు, చేయరు, అలాంటి వాళ్ళ సలహాలు ఇచ్చిన తీసుకోరు. కనుక ఏదో ఒక విధంగా అని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక మూడవది, దానికంటే ఘోరం మీకు చెప్పాలని అన్నాడు. చెప్పండి అన్నాడు. స్పెక్టేటర్స్ అంటే వీక్షకులు, ప్రేక్షకులు, జరుగుతున్నదంతా చూస్తూ ఉంటారు అంతే. నాలుగోది ఇంకా దానికంటే ఫ్రస్ట్రేటర్స్ అంటే స్పెక్టేటర్స్ బై ఫ్రస్ట్రేటర్స్ అవుతున్నారు చాలామంది. ఏ విధంగా ఈ నూతన పుంతలు తొక్కలేక మారిన సమాజంలో, మారుతున్న కాలంలో అని భయపడుతూ ముందుకు పోతున్నారని ఈ విధంగా రకరకాలుగా చెప్తూ ఉన్న ఈ తరుణంలో ప్రియమైన గురువులార సందేశం ప్రజలకు మాత్రమే కాకుండా మనందరికి కూడా మనం తీసుకొని ఈ కాలంలో ఈ రజత జూబిలీ మహోత్సవమున మనమందరం ముందుకు సాగుతూ ఈనాడు జూబిలీ
అనగా జై కొట్టు, జై జై ధ్వానములు చేయాలి అంటూనే అంతోని రాజు గారికి నేను చెప్తున్నాను, వెనక్కి తిరిగి చూడు. నీ జూబిలీ సందర్భములో 25 సంవత్సరాల పయనం, ప్రస్థానం, వందనాలు అర్పించు. ముందుకు చూడు, లుక్ ఫార్వర్డ్. 25 సంవత్సరాలని, మరొక 25 సంవత్సరాలని ప్రభువుకి అంకితము చేయి. కనుక జూబిలీ కృతజ్ఞత ఒక భాగమైతే రెండవది పునరంకితము. ఈనాడు ఇప్పుడు ఈ ప్రసంగం అయిన తర్వాత తాను తన గురుత్వ వాగ్దానమును నూతనీకరించబోతున్నాడు. కనుక అతడు ముఖ్యంగా మఠవాస దైవాంకితుల గురువుల కంటే పీఠమండల గురువులకు చాలా క్లిష్టతరమైన బాధ్యత ఉన్నది. ఈ కాలములో ప్రజలతో ఉండి ప్రజల కోసం వారిలో ఒకరిగా ఉంటూ వారి సలహాలు తీసుకుంటూ ముందుకు పోవటానికి, ముఖ్యంగా క్రైస్తవ బోధకులంటే ఈ కాలంలో ఎదురు దెబ్బలు తగిలే కాలంలో ముందుకు పోవటానికి చుట్టూ చూడాలి. వెనక్కి చూడు, దేవునికి వందనములు అర్పించు. ముందుకు చూడు, పునరంకితము కా. చుట్టూ చూడు, ప్రపంచమంతా క్రొత్త పరిచర్యలు, కొంగ్రొత్త విధానములో పాత పరిచర్యలు పనిచేయటం లేదు. పాత సువార్తన బోధనలు మనకి ఎక్కువగా ఫలాలను ఇవ్వటం లేదు. కనుక చుట్టూ చూస్తూ క్రొత్త పరిచర్యల కోసం మనం ఆకాంక్షిస్తూ, దేవుడు మనకిచ్చిన తెలివితేటలతో పాటు ఆయన అభిషేకం వృధా కాదు. మనం ఎంత మట్టి కుండలమైన దైవానుగ్రహం దాంట్లో ఉన్నది కాబట్టి అది అన్ని బిందెల కంటే, అన్ని పాత్రల కంటే బలమైందని నేను గట్టిగా చెప్పగలను. చుట్టూ చూస్తూ పరిచర్యలు. ఇక గురువులు కొన్ని చాలా సాధిస్తారు. నేను 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 ఇంగ్లీష్లో ఐ అని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఎంత ఐ అంటే ఐ స్పెషలిస్టులు అయిపోతారు చివరికి. కనుక ప్రభువు నాయందు గొప్ప కార్యములు చేసిన మరి మాత స్థుతిగీతములు. ప్రభు ఆయన నా ద్వారా, నాలో ముందుగా, తర్వాత నా ద్వారా ఎన్నో చేశాడు. ఎన్ని చేసినా నీవు వెనక్కి చూసి వందనములు అర్పించినా, ముందుకు చూసి పునరంకితమైన, చుట్టూ కలయి చూచి క్రొత్త పరిచర్యలకు ఉత్సాహమురకత చూపినా, నీలోనికి చూడు, నీలో ప్రభు ఉన్నాడా, నీలో నీ ప్రార్థనా జీవితంలో, నీ పరిచర్య జీవితంలో. కనుక ఈనాడు అనేక మంది ఫాదర్ అంతోని రాజు గారు పరిచర్య చేసిన గ్రామాల నుండి, విచారాల నుండి ప్రజలు ఇంతమంది వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. పీఠమండల గురువు, డైసెసన్ ప్రీస్ట్ పనిచేసేవాడిలా ప్రార్థించాలి, ప్రార్థించేవాడిలా పని చేయాలి. ఈ విధంగా పనిచేసేవాడిలా ప్రార్థించాలి. నీ పనిలో ప్రజలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేది చూడగలగాలి. నీ కోసం, ప్రజల కోసం, లోక రక్షణార్థము. ఈ విధముగా నిన్ను దీవిస్తూ రానున్న 25 సంవత్సరాలు నీకు మరీ ఫలవంతము కావాలని, మీ అన్నయ్య గారు కూడా మీ ఇంట్లో గురువై, చిన్నప్ప గారు ఆంధ్రప్రదేశ్ శ్రీ సభకు, ఈ కర్నూలు పీఠానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ శ్రీ సభకు ఇంకా ఇతర దేశాల్లో కూడా మిషనరీగా పనిచేస్తున్నాడు. కనుక ఈ సమయమున అతను ఇక్కడ లేకపోయినా పరలోకం నుంచి చూసి ఆనందిస్తున్నాడని నేను భావిస్తూ అతని తరపున కూడా నీకు శుభాభినందనలు తెలుపుతూ, ఇక్కడున్న గురువులముగా మనమందరం గురుత్వ సహోదరత్వం ఈనాడు ఇంకా బలం కావాలి, పటిష్టం కావాలి. మనం ఎవరికి వారు ఏమనా తీరు కాదు. దైవాంకిత గురువులకి వారిలో సహోదరత్వం, వారి మఠ పరిశుద్ధాత్మ విశేషానుగ్రహం వలన, క్యారిజం వలన వస్తుంది. మనకి మాత్రం ఎవరికి వారే అమనాతిరే కాకుండా పీఠాధిపతితో కలిసి, పీఠాధిపతి నేతృత్వంలో మీరందరూ, మనమందరం కలిసి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్, తెలుగు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల సేవలో ఇంకా బలంగా కావటానికి గురువు ఈనాడు చెప్పిన విషయాలను, ఇంత గొప్ప పరమార్థము కలిగిన కథోలిక గురుత్వానికి మనం న్యాయం చేస్తున్నామా, చేయగలుగుతున్నామా, చేయలేకపోతే ఆ ప్రభు సన్నిధి కోరి మరలా శరణమంటూ ఆయన వరప్రసాదాలు వేడుకొని మనమందరం కూడా గురుత్వ సహోదరత్వాన్ని, ప్రెస్బిటేరియంని మనం సృష్టించుకుంటూ, దాంట్లో నడుచుకుంటూ, మన మధ్యలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి మనమందరము క్రీస్తు గురువుగా మనల్ని మలచిన తర్వాత ఇక అవన్నీ కూడా తుచ్చప్రాయమైనవి, అవన్నీ కూడా మనకు లెక్కకు రానివని భావించి మనమందరం ఏక హృదయంతో ఉండనట్లు వేడుకుందాము. ముఖ్యంగా ఈనాడు ఈ రజత గురువులను ప్రత్యేకంగా వారి జీవితం ఇలా వెండి ఎంత విలువైందో అంత విలువ వారు కలిగి ఉన్నారని భావిస్తూ బంగారు గురుత్వం పయనించాలని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆమేన్.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పిలాతు అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వారుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసిస్తున్నాను. నిత్య జీవముని విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ పరిశుద్ధ దివ్య బలి పూజ అపద్రాక్షరసములు దేవునికి ప్రీతికరములుగా ఉండునట్లు ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును
మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మీరు మాకు సంగిన సకల మేలులకు కృతజ్ఞత నిండిన మనస్సుతో ఈ దివ్య బలి పూజను మీకు సమర్పించుచున్నాను. ఈ అప్ప ద్రాక్షరసములతో పాటు మీ కానుకలు మా హృదయములు ఈ 25 వసంతాలలో మీ ద్వారా సాధించిన జయాపజయములో ప్రేమతో మీకు సమర్పించుచున్నాము. వీటిని స్వీకరించి దయతో వీటిని మాకు ప్రీతికరమైన బలిగా మార్చుమని మా నాథుడైన యేసుక్రీస్తు నాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ అందరి మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు నిజమైన యాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పించవలనని మేము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రప్రథమముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించునప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు ధారవోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లను మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకీభవించి ఉప్పొంగుచు మీ నామమును స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధ
పావన పిత, మీరు నిక్కముగా పవిత్రలో నీ సృష్టి అంతయో మిమ్ము స్తుతించుట యుక్తము ఏలైనా నీ దివ్య కుమారుడు మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణమే చేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరణమే చేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా,
నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువును మా పోల అంతోని పీఠాధిపతిని శ్రీ గోవిందు జోజి పీఠాధిపతిని ప్రకాశం పీఠాధిపతిని గుడుముల బాలగారిని పొలిమెర జయరావు పీఠాధిపతులను ఇతర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకునిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను ఇంతవరకు మరణించి ఉన్న ఫాదర్ అంతోనియస్ వారి సహోదర గురువు కేఎఫ్ చిన్నప్ప గారిని, ఫాదర్ తల్లిదండ్రులందరినీ, ఇంకా ముందు వాళ్ళ ఇంట్లో మరణించిన వారందరినీ, ఈ లోకన విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యము మాకు వనకూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. నీ చిత్తము ఎలాగునో భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఎలాగునో భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల మీరు తొలగించుమా. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల మేము తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి రక్షించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈ మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి ఆటంకములకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా.
శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మీరు మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, సమాధానమును, ఐకమత్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని దివ్యగొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుటకు దేవుడై ఉండి కూడా మానవునిగా మన మధ్యలో జన్మించి మన పాప పరిహారార్థమై కల్వరి కొండలో మరణించి మూడవ రోజున సజీవుడై లేచిన పునరుత్థాన ప్రభువు యేసుక్రీస్తు వారు అర్పించిన దివ్య బలి పూజకు వచ్చిన మనము ఎంతో భాగ్యవంతులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎంతో గొప్పవాడు. మరి ముఖ్యముగా నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మరి ముఖ్యముగా ఈనాడు ఈ 25 వసంతాల రజతోత్సవ వేడుకలను చేసుకోవటానికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప వాతావరణానికి, ఈ యొక్క స్థలానికి ఆ దేవాది దేవునికి వందనాలు మొట్టమొదటిగా చెల్లించుకుంటూ ఉన్నాను. మరి అదే విధముగానే అన్ని కార్యక్రమాలు కూడా దేవుడే దీనిని ఏర్పాటు చేస్తూ వీటిని సఫలీకృతముగా నిర్వర్తించారు. కాబట్టి మొట్టమొదటిగా మన అందరం కలిసి నాతో పాటు మీరు కూడా ఆ దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు చప్పట్లు కొడుతూ దేవునికి చెల్లించుకుందాం. రెండవదిగా నా జీవితంలో మరియ తల్లికి ఒక స్థానం అంటూ ఉన్నది. మరి ముఖ్యముగా నా తల్లి ఆరోగ్యమ్మ, మరి ముఖ్యముగా ఆమె ఒక దేవమాత భక్తురాలు. మా విచారణలోనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది మా అమ్మ. మా విచారణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆమె చెప్పేటువంటి మాట దేవమాత మాట, మరియమ్మ గారా అన్నటువంటి మాట. మరి అలాంటిది ఆ మరియమాత నా యొక్క జీవితంలో చోటు చేసుకోవడానికి కారణం మా తల్లి ఆరోగ్యమ్మ. మరి ఆ మరియ తల్లి నా జీవితంలో ప్రవేశించిన తర్వాత ఎన్నో ఘన కార్యాలను చేసింది. మరి ముఖ్యముగా మరియమాత నా జీవితంలో చేసినటువంటి గురుత్వ జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం మీతో పంచుకోవాలనుకున్నాను. అది ఏంటంటే, నేను కీర్తిశేషులైనటువంటి మన గోరంట్ల జోనెస్ ఏలిన వారికి మొట్టమొదటి సెక్రటరీ. కేవలం 8 నెలలు మాత్రమే. మరి ఆ 8 నెలల్లోనే నేను ఒంటెద్దపల్లి నుంచి బదిలీ అయ్యి, నాకు ఇష్టం లేనప్పటికీ మరి బదిలీ అయి వచ్చి సెక్రటరీగా పనిచేస్తున్నాను. అప్పట్లో నేను ఒంటెద్దపల్లికి తిరిగి ఒక రోజున వెళ్ళవలసి వచ్చింది. అది జూలై నెల 14వ తేదీ 1995 సంవత్సరం. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే కూడా అంతకు ముందు సంవత్సరము సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ నుంచి బ్రదర్లుగా ఉండి వారు ఒంటెద్దపల్లిలో సుమారు ఒక 25 రోజుల పాటు సోషల్ వర్క్ అన్నటువంటిది చేశారు మన హైదరాబాదు బ్రదర్లు. మరి వారు గురువు అయిన తర్వాత 95వ సంవత్సరంలో వారు కృతజ్ఞత దివ్య బలి పూజను నెరవేర్చడానికి ఒంటెద్దుపల్లి నాగరాజుపల్లికి వచ్చినప్పుడు నన్ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి, తప్పకుండా నేను ఉండాలా అంత మధ్యలో అని నన్ను ఆహ్వానించినప్పుడు నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి సాయంత్రము పూజ చేశాము అందరము కలిసి. ఆ తర్వాత నేను కోవిలకుంట్లోకి వచ్చి పడుకున్నాను. మరి ఉదయముననే ఆఫీస్కి రావాలి కాబట్టి జీప్ తీసుకువెళ్ళాను. జీపు నడుపుతూ ఉన్నాను, జీపులో వస్తూ ఉన్నాను. అప్పట్లో ప్రతాప్ రెడ్డి స్వామి బనగానపల్లిలో ఉన్నారు. ఇంకా నేను అక్కడ కోయిలకొండ నుంచి బనగానపల్లి వచ్చినప్పటికి కూడా అప్పుడు 5:30 ఆ మధ్యలో ఫాదర్ గారు ఇంకా పడుకొని ఉన్నారు. ఆ తర్వాత నేను బనగానపల్లి దాటి ముందుకొచ్చాను. అందరికీ ఒకవేళ తెలిసినటువంటి గురువులు బాగా తెలుసు, అక్కడ ఘాట్స్ సెక్షన్ ఉంది. బనగానపల్లి దాటిన వెంటనే ఘాట్స్ సెక్షన్, కొండ ప్రాంతం, చాలా మలుపులు ఉంటాయి ఇక్కడ. మరి అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది నాకు. కానీ నేను కోవెలకుంట్లలో
ప్రారంభం చేసినప్పుడు మరియమాతను, అది కూడా రోజా మిస్తిక అన్నటువంటి స్వరూపం, మరి అక్కడ మరియమాతను ప్రార్థన చేసుకొని నేను నడుపుతూ వచ్చాను నా యొక్క జీపును. నా ప్రక్కలోనే ఒక కేరళ ఫాదర్ కూర్చొని ఉన్నారు. మరి ఒక పెద్ద మలుపు వచ్చినప్పుడు అటువైపు నుంచి వచ్చేటువంటి వెహికల్ నాకు తెలియదు, నేను ఇటువైపు నుంచి వెళ్తూ ఉన్నాను. వెంటనే ఆ లారీ వచ్చి నా యొక్క జీపుకు యాక్సిడెంట్ చేసింది. గ్లాస్ పగిలిపోయింది, టైర్లు పగిలాయి. కానీ ఆ దేవమాతను నేను అక్కడ మొక్కుకొని వచ్చినందులకు, ప్రార్థన చేసుకొని వచ్చినందులకు, అదిగో ఆ యొక్క యాక్సిడెంట్ నుండి నన్ను ఆ దేవమాతే తప్పించినదని చెప్పి నేను నిజముగా ఆ రోజు నుంచి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని నేను కనపరుస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మరియమాతకు ఈ రోజున ప్రత్యేకముగా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. నా 25 సంవత్సరాల గురించి జీవితంలో ఆమె మరియమాత నా కొరకు ప్రార్థించినందులకు. మరి నా పాలక అచేష్టులైనటువంటి పునీత పాదువాపురి అంతోని వారు నా జీవితంలో ఎనలేనటువంటి అద్భుత అంతోని వారు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి నన్ను ముందుకు నడిపించిన వారు. నా పాలక పునీత అంతోని వారికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుందాము. ప్రియమైన సహోదరులారా, నేను ఈ గురుత్వ 25 సంవత్సరాల గురుత్వ రజతోత్సవ వేడుకలను నా జీవితంలో చేసుకోవాలి అన్నటువంటిది నాకు నిజముగా, ఒకవేళ నమ్మకపోవచ్చు, నిజముగా నా హృదయంలో లేకుండా ఉన్నింది. ఎందుకంటే నా సోదర గురువైనటువంటి మా అన్నగారు నా మధ్యలో లేరు కాబట్టి ఆ ఉద్దేశంతో నేను దీన్ని స్కిప్ చేయాలనుకున్నాను. ఈ వేడుకలు చేసుకోకూడదని చెప్పి అనుకున్నాను. అయినప్పటికీ పదే మా అన్న కొడుకు అయినటువంటి రాబర్ట్ ప్రశాంత్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. లేదు అంకుల్, నేనే చేయాలా అని ముందుకొచ్చి ఆయన ఇంత కూడా చేశాడు. మరి నేను ఒప్పుకోకుండా ఉన్నప్పుడు మన మేత్రానులను ఫోన్ చేసి మేత్రాను కలిసి మేత్రానుల ద్వారా కూడా ఒప్పించారు. ఇది వాస్తవం. మరి మన మేత్రానులు నాకు ఈ యొక్క ప్రేరణ ఇచ్చి, మన మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ పూల అంతోని మేత్రానులు నాకు ప్రేరణ ఇచ్చి, మరి అదేవిధముగానే ఇక్కడ ఈ స్థలములో నేను వేడుకలు చేసుకోవడానికి నాకు సెలవిచ్చినందులకు, మరి ముఖ్యముగా నేను మన మేత్రానులు ఇద్దరు కూడా మేము కలిసి చదువుకున్నాం కాబట్టి ఆ ప్రేమతో కూడా మన మేత్రానులు నాకు సెలవిచ్చినందులకు, మరి ఈ యొక్క వేడుకల్లో పాల్గొన్నందుకు ప్రత్యేక విధముగా నేను మన మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ పూల అంతోని వారికి కృతజ్ఞతలను చెల్లించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ బిషప్. మరి ఇక్కడ మనకు 4 పీఠాధిపతులు ఉన్నారు. ఈ వేడుకలలో పాల్గొని నా కోసం ప్రార్థించి ఈ దివ్య బలి పూజను ఆశీర్వదించినందులకు గోవిందు జోజి నల్గొండ మేత్రానుల వారికి నా హృదయ సుమాంజలు. థ్యాంక్ యూ డియర్ బిషప్. మహాఘనత వహించినటువంటి శ్రీ ఎండి ప్రకాశం సింహపురి మేత్రానుల వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను చెల్లించుకుంటూ ఉన్నాను. రోజున వాక్య పరిచర్య చేసి నన్ను ప్రోత్సాహపరిచినందులకు, గురువులందరికీ కూడా గురుత్వ జీవితాన్ని గురించి, లోటు పాటల గురించి చాలా క్లుప్తముగా మనకు తెలియచేసినటువంటి మహాఘనత వహించిన ఉడుమల బాల ఓరుగల్లు మేత్రానుల వారికి నా హృదయపూర్వక వందనములు, నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రత్యేకముగా మన యొక్క జూబిలీలో పాల్గొన్నందుకు మన ఏలూరు మేత్రానులో మహాఘనత వహించిన పొలిమేర జయరావు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్ బిషప్. అదే విధముగానే క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చేరినటువంటి మన కడప వికర్ జనరల్ ఈరి మరియన్న గారు మన మధ్యలో కడప మేత్రాసన రిప్రజెంట్ ఇక్కడ మన మధ్యకు వచ్చేసి దివ్య బలి పూజలో పాల్గొన్నందులకు ఈరి మరియన్న
వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. గుంటూరు నుంచి మరి ముఖ్యంగా వచ్చినటువంటి నా తోటి గురువులకు, నెల్లూరు నుంచి వచ్చినటువంటి నా తోటి గురువులకు నా హృదయపూర్వక వందనాలు, మరియు బెంగళూరు నుంచి వచ్చినటువంటి స్వాముల వారికి ఫాదర్ అల్లప్ప మరియు వీరందరికీ కూడా ప్రత్యేకముగా నా కృతజ్ఞతలను చెల్లించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ ఫర్ యువర్ కైండ్ ప్రెసెన్స్ అండ్ ప్రేయింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ త్రూ దిస్ హోలీ మ్యాస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరినటువంటి జనాంగములో మన కన్యాస్త్రీలు, మఠ కన్యలు ఎంతోమంది ఈ యొక్క వేడుకల్లో పాల్గొని నన్ను దీవించారు. మరి మన కర్నూలు మేత్రాసనము నుంచి మరియు హైదరాబాదు నుంచి, గుంటూరు నుంచి విచ్చేసినటువంటి కన్యాస్త్రీలు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలను చెల్లించుకుంటూ ఉన్నాను. మా యొక్క బంధువులందరికీ కూడా రెండు చేతులు జోడించి మీరు విచ్చేసి ఇక్కడ వచ్చి ప్రార్థన చేసినందులకు, ఎంతో మీరు మీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ కూడా వదిలిపెట్టి మీరు నిన్నటి దినాల ప్రయాణం చేసి ఇక్కడికి విచ్చేసి మరి ప్రార్థన చేసినందులకు బంధుమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలను చెల్లించుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, కృతజ్ఞతలు నిండిన మనస్సుతో మేము మీకు అర్పించిన మీ దివ్య కుమారుని రక్షణదాయక దివ్య బలి పూజను దివ్య ఆహారము ద్వారా తిరిగి మీరు మాకు సంగితిరి. గడిచిన 25 సంవత్సరాలు మా గురు జీవితములో కాచి కాపాడినందులకు మీకు వందనములు. మా బాధ్యతలను గుణంగా జీవించుటకు, బాధ్యతాగుణముగా జీవించుటకు కావలసిన జ్ఞానమును, మిమ్ము సేవించుటకు దృఢ భక్తి విశ్వాసములను మాకు దయచేయమని, ఈ జీవితంలో మాకు తోడ్పడిన వారిని దీవించుమని మా నాథుడైన యేసుక్రీస్తు నాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శ్రమలను మంచి దైవాశీర్వాదములకై ప్రార్థించండి. పీఠాధిపతులందరూ మీపై వారి యొక్క చేతులను చాచి ఈ యొక్క ఆశీర్వాదం ఇస్తారు. మనలను సృష్టించి కాచి కాపాడే సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు తన అపారమైన ప్రేమలో మనలను తన దివ్యమైన ఆశీర్వాదములతో, పరలోక వరములతో నడిపించునుగాక. మానవ రక్షణార్థమై ఈ లోకములో అవతరించిన క్రీస్తు మనలను ప్రేరేపించి ప్రజాసేవకై వినియోగించుకున్నట్లు, దైవరాజ్య స్థాపనకై కృషి చేయునట్లు దీవించుదురుగాక. పరిశుద్ధ గ్రంథమును పఠించుటలోను, ప్రజాబలికి బోధించుటలోను, బోధించు విషయములను అనుసరించుటలోను దీక్షాపరులై జీవించ పరిశుద్ధాత్మ దేవుని వరములు మనందరిపై కురియునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల దయామయ సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
శక్తిదాయక సర్వలోకరక్షకా సర్వశుభదాయకా స్వాగతాంజలి ప్రేమాంజలి ఆత్మాంజలి వికసించిన మనసులతో చేరితివి స్వామి చిగురించిన ఆశలతో వేడుచుంటిని వేడుచుంటిని వికసించిన మనసులతో చేరితివి స్వామి చిగురించిన ఆశలతో వేడుచుంటిని వేడుచుంటిని ఆదరించవా దీవించవా ఆదరించవా దీవించవా నీ పాద పూజకు సిద్ధపరచవా నీ పాద పూజకు సిద్ధపరచవా వికసించిన మనసులతో చేరితివి స్వామి చిగురించిన ఆశలతో వేడుచుంటి దేవా వేడుచుంటివి స్నేహముతో సఖ్యతతో వేచియుంటిని ఐక్యముతో ఆనందముతో చేరియుంటిని స్నేహముతో సఖ్యతతో వేచియుంటిని ఐక్యముతో ఆనందముతో చేరియుంటిని అనురాగముతో మాకు అభయమిచ్చి నీ ప్రేమతో అనురాగముతో మాకు అభయమిచ్చి వికసించిన మనసులతో చేరితివి స్వామి చిగురించిన ఆశలతో వేడుచుంటిని వేడుచుంటిని భారముతో వేదనతో అలసియుంటిని వినయముతో విధేయతతో మలచియుంటిని భారముతో వేదనతో అలసియుంటిని వినయముతో విధేయతతో మలచియుంటిని నీ ప్రేమతో దయచేర్చవా నీ కరుణ చాచి నీ ప్రేమతో దయచేర్చవా వికసించిన మనసులతో చేరితివి స్వామి చిగురించిన ఆశలతో వేడుచుంటిని
వేడుచుంటిని వికసించిన మనసుతో చిరితిని స్వామి చిగురించిన ఆశతో వేడుచుంటిని ప్రేమ వేడుచుంటిని ఆదరించవా దీవించవా ఆదరించవా దీవించవా నీ పాద పూజకు సిద్ధపరచవా నీ పాద పూజకు సిద్ధపరచవా వికసించిన మనసుతో చేరితిని స్వామి చిగురించిన ఆశతో వేడుచుంటిని దేవా వేడుచుంటిని ఈరోజు మన మేత్రాసనానికి ఒక గొప్ప పండుగ అంతోన్ రాజు స్వామి జూబిలీ సందర్భంగా దాదాపు సగం ఆంధ్ర తెలంగాణ శ్రీసభ ఇక్కడే ఉంది. చాలా సంతోషం. మరి మా క్లాస్మేట్స్, తర్వాత ఎంతోమంది గురువులు, మఠవాసులు, ఫాదర్ గారి అభిమానులు, వారి బంధువులు, శ్రేయోభిలాషులు ఈ యొక్క కార్యక్రమానికి రావటం నాకెంతో సంతోషం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభంలో నెల్లూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన ఎండి ప్రకాశం గారు ప్రధానమైనటువంటి మాటను ఒకటి వాడారు. ఈరోజు మన అంతోన్ రాజు ఫాదర్ గారు 25 వసంతాల గురుత్వ మహాప్రస్థానంలో దేవునికి మరియ తల్లికి కృతజ్ఞత బలిని ఆయన సమర్పిస్తున్నారు అని పీఠాధిపతులు ఎంతో చక్కగా, ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గురుత్వం అన్నది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన వరం. ఇక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంతోన్ రాజు గారి వారి తల్లిదండ్రులను, ముఖ్యంగా వారి యొక్క తల్లిని స్మరించుకున్నాడు. అదేవిధంగా వారి యొక్క కుటుంబంలో గురువుగా 30 సంవత్సరాల పైన గురుత్వ సేవలు అందించినటువంటి కీర్తిశేషులు కె ఫ్రాన్సిస్ చిన్నప్ప గారు, వారి యొక్క కుటుంబ భారాన్ని అంతా కూడా 2 సంవత్సరాల్లో తండ్రిని కోల్పోయింది కుటుంబం. తండ్రి ఎంత ప్రాధాన్యత, ఎంత ప్రాముఖ్యత వహిస్తాడో మనకు తెలుసు. తండ్రి లేని కుటుంబాన్ని పెద్ద కుమారుడుగా అంతోనప్ప, వారి శ్రీమతి
శాంతి గారు వారిని ఎంతో చక్కగా ఈ యొక్క మామూలు జీవితం అయితేనేమి గురుత్వ జీవితంలో వీరు తోడుగా ఉన్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక మంచి మనిషి, మానవత్వం గల మనిషి, నిరుపేదలకు పెన్నిది. నిజం, ఇది నేను కల్లారా ఈ 25 సంవత్సరాలే గాక గురు విద్యార్థిగా ఉండినప్పటి నుంచి, ఇంటర్మీడియట్ నుంచి మేము కలిసి ఉన్నాం, ఒకరు తెలుసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదలంటే అపారమైనటువంటి ప్రేమ, పేదలలో ఉండాలి అని చెప్పి ఎంతోమంది గురువులను ఆయన గురు విద్యార్థులను ప్రోత్సహించారు. దాదాపు మీరు నమ్మరు, 50 మందిని 25 సంవత్సరాల ఈ గురుత్వ సేవలో దాదాపు 70 మంది గురువులను మన మేత్రాసనానికే కాకుండా తదితర సభలకు ఆయన గురువులుగా ప్రోత్సహించాడు. ఈరోజు గురువులుగా దాదాపు చాలామంది ఈ పూజలో పాల్గొని ఆ కృతజ్ఞతా బలిని సమర్పించారు.
ದಿನ ಬಂದಿದೆ ನಮಗೆಲ್ಲ ಸಂತೋಷ ತಂದಿದೆ ಪ್ರೀತಿಗೆ ಸ್ನೇಹಕ್ಕೆ ಸ್ಫೂರ್ತಿಗೆ ಜೀವಂತ ಆದರ್ಶ ಬಂದಿದೆ ಸೃಷ್ಟಿಯು ಸಿರಿಯನು ಹರಿಸಿದೆ ದೇವರ ವರಗಳ ಸುರಿಸಿದೆ ಪ್ರೀತಿಯ ಮನಗಳು ಸ್ನೇಹದಿ ನಿಮ್ಮನ್ನು ಹಾರೈಸಿವೆ Congratulations to you. Congratulations to you, dear అందరు గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. Congratulations to గురుత్వ రచిత జూబిలీ కొనియాడుతున్నటువంటి కాకర్ల అంతోని స్వాముల వారికి వారి ప్రేమైనటువంటి అన్నగారు వదిన గారు కేక్ తినిపిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. God bless you, dear father. Congratulations to you. ఇప్పుడు మన కన్వీనర్ గారైనటువంటి ఫాదర్ కేడి జోసెఫ్ స్వాముల వారు కేక్ తినిపించి మన అందరి తరపున అభినందనలు తెలియజేస్తారు. కన్వీనర్ ప్లస్ ఆర్గనైజర్ కేడి జోసెఫ్ స్వాముల వారు. Congratulations to you. కన్వీనర్ గారు తినిపించాలని కోరుతున్నారు. కన్వీనర్ గారు Congratulations to you. Congratulations to you, dear father. Congratulations.